ఎవరో అడిగారు, "మీ అమ్మ పాలు పిండేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టండి" అని చెప్పి. సో, ఈరోజు కుదిరిందనమాట. నేను నిద్ర లేచి మా అమ్మని అడిగా, "అమ్మ పాలు పిండేది వీడియో అడిగారమ్మా" అంటే, "వచ్చి తీసుకో" అంది మా అమ్మ. ఈరోజు మాది కంది కోసేది ఉన్నింది. అందుకని పొలం కూడా వెళ్ళాను. పొలంలో కంది కట్ట మొత్తం కోసేసి గూళ్ళేస్తున్నారు. నేను మాత్రం కంది కాయలు పీక్కొని రెగ్గెలు కోసుకొని ఇంటికి వచ్చాను. సో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసిన ఘనకార్యాలన్నీ చూపిస్తా. ఇక నేను నిద్ర లేచి లేవగానే బయటికి వెళ్ళి చూస్తే మా అమ్మ వంగబడి ముగ్గేస్తుంది. అమ్మ తెలుసా, ముగ్గులు అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే ఫోన్లో రాత్రి అంతా ముగ్గులు చూసింది, కానీ పొద్దున్న లేసేలోపు చూసిన ముగ్గులు మర్చిపోయింది. ఏదో వేద్దాం అనుకుని వంగబడి కొద్దిసేపు ఆలోచించింది, కానీ ఆవిడకి వచ్చిందే వేసిద్ది అనమాట. ఈరోజు ఏం ముగ్గేసిందో తెలుసా, 4 సుక్కలు అటు ఇటు పెట్టింది, 2 సొరకాయలు అడ్డంగా నిలువుగా అటు ఇటు అడ్డదిడ్డంగా వేసింది అనమాట. ఏంది మా అంటే వేసినవు అంటే, ఏమి ముగ్గుకి అనింది. ఇంకా లోపలికి వచ్చి చూస్తే మా అమ్మ ఆల్రెడీ అన్నం వండేసింది. ఇది ఎప్పుడు సినారియో తెలుసా, 6 గంటలకే అయిపోయింది అన్నం వండటం. ఇది కాకరకాయ ఫ్రై కూడా చేసింది. ఇంకా సింక్లో కొంచెం అంట్లు ఉంటే వాటిని నన్ను గడగమని చెప్పింది లేచిన పాపానికి. ఇంకా నేను అప్పుడు అడిగాను అనమాట, "అమ్మ నేను ఎలాగో లేచాను కదా, పాలు పిండుకోవడానికి వెళ్తున్నావుగా, అందరు అడిగారు వీడియో తీసుకుంటాను" అంటే, "సరే రా" అని చెప్పింది అనమాట. వెళ్ళామా అంటే, మా అమ్మ బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా జడదూకుంటుంది అనమాట. అది అంతే, మంచిగా మొహం కానికి బొట్టు పెట్టుకొని అన్నీ నీట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు వెళ్తుంది బయటికి. నాకు అట్టంటే అలవాట్లు లేవమ్మా, అదంతా మేనత్త పోలిక. ఆ బద్ధకం, ఆ నీటకం అన్నీ ఆవిడే అనమాట. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే, "నువ్వు ఇల్లు తుడితేనే రా దొడ్లోకి, లేకపోతే వద్దనిందిరా మా అమ్మ." అందుకే ఇల్లు తుడిచిన కర్రబెట్టి. అసలుగా మా అమ్మ పచ్చాకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు మనకి ఏం చెప్పాలి, సిగరెట్లు పొగాకు ఉంటుంది కదా, ఆ పొగాకు ఆకంత తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఆ బ్యానీల దగ్గర పెట్టేసుకొని కర్రలకు పెట్టేసి చేస్తారే ఆ పని అనమాట. సో దానికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళాలంటే పాలు పిండాలి. మామూలుగా అయితే రోజు మా నాన్నే పిండేవాడు, కాకపోతే ఈరోజు మాది కంది కోస్తున్నారనమాట. మా నాన్న ఆల్రెడీ మనుషులు తీసుకొని పొలం వెళ్ళిపోయాడు. మళ్ళీ మా నాన్నకి మంచినీళ్ళు అన్నం తీసుకెళ్ళాలన్నమాట. అది నేనే ఇంకా మా అమ్మని బాగా తీయాలి అని చెప్పేసి ఆవిడ, అమ్మని నువ్వు తీసుకొని ఈ పాటికి నా పని నేను చేసుకుంటా అనిందనమాట. ఆ పని ఆమె చేసుకుంటుంది, నేను మాత్రం విజువల్స్ అని క్యాప్చర్ చేశాను. మా బర్రె మాత్రం పాపం చూస్తుంది ఎందుకు వచ్చిందా ఈ పిల్ల, ఏందో పట్టుకొని ఉందని చెప్పి తెగ చూస్తుంది అనమాట. మా ఇంట్లో ఖాళీగా ఉండదు, దొడ్లో ఖాళీగా ఉండదు. ఎక్కడికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఈ కూడా ఎత్తేసి దెబ్బలో వేసిద్ది, కాకపోతే టైం లేదనమాట, అందుకని వాటన్నిటిని చిమ్మేసింది. మా నాన్నగానే ఎటు పెట్టాను అనుకో, ఆయన 4 రోజులకు కూడా చిమ్మడు అనమాట. ఇంత పని ఉంటుంది, ఇదంతా ఎత్తుకోవాలా, చిమ్ముకోవాలా, పాలు నీళ్ళు ఆపాలా అన్నీ ఉంటాయి. ఇంకా డైరీ ఫామ్ పెట్టడం అంటే అంత చిన్న మాట కాదనమాట. సో మా అమ్మ చూసిండ్రా, అది బర్రె తొట్లో నీళ్ళు తాగుతూనే ఉంది, అక్కడ చిమ్మొచ్చింది, మళ్ళీ దాని కొల్లు కూడా కొడుతుంది. అదే నేను అనుకో, మా అమ్మ వాటిని పోషిస్తే అట్టుంటుంది అనమాట. అదే మా నాన్న అనుకో, ఆడి దగ్గర ఆ పేడ తీయడు, వాటికి ఒళ్ళు గడగడు, ఇంకా పేలు పడక ఏం చేస్తాయి, అంతే. ఏదైనా మెయింటెనెన్స్ని బట్టి ఉండిద్ది అనమాట. ఇంకా బర్రె నీళ్ళు తాగేసింది, దాన్ని తీసుకెళ్ళి కట్టేసింది. ఇప్పుడు కర్రోడు నిప్పిద్ది అనమాట. కర్రోడైతే ఈరోజు నన్ను చూశాడు, "ఎందుకుమే నువ్వు పొద్దున్నే వచ్చినావు ఇడికి" అని. ఇంకా వీటిని కట్టేయాలంటే తెలుసా, ఈ బర్రె మాత్రం ఒక బేబీ పుట్టిన తర్వాత ఎంత ఒబీడియంట్గా తయారైందంటే, అంతకుముందు అసలు ఇంత ఒబీడియంట్గా ఉండదు తెలుసా. చెప్పిన మాట వినేది కాదు, అసలు కుడితే తాగేది కాదు. అట్లాంటిది ఇప్పుడు మంచిగా కుడితి తాగుతుంది, బాగా రామ్మ అంటే వస్తుంది, నిల్చో అంటే నిల్చుంటుంది, దాని ఇష్టం అన్నట్టు లేదు. ఒక బేబీ కోసం నార్మల్గా మనుషులు ఎంత మారిపోతారో బర్రెలు కూడా అంత మారిపోయినాయి. అబ్బా, ఎంత ఒబీడియంట్గా ఉందంటే అంత ఒబీడియంట్, అన్ని మాటలు వింటుంది అనమాట. ఇంకా బర్రెకి మన కర్రోడు నిప్పారు, ఇప్పడం ఆలస్యం, ఇంకా బట్టి వీగుతూ ఉంటుంది అనమాట. అది కొంచెం అంటే పాలు తాగిన తర్వాత బాగా బర్రె ఏమంటారు, పొదుగు బాగా వచ్చిద్ది అనమాట. అంటే పాలన్నీ ఇంకా నా బిడ్డే కదా తాగేదని పొదుగు సేపిద్ది. సో ఇంకా ఆ తర్వాత పోయి పాలు పిండాలన్నమాట. కర్రోడికి ఇప్పుడు కోపం వస్తుంది తెలుసా, అమ్మ నన్ను ఎరగా వేసి మీరు పాలు పిండుకుంటారా అని చెప్పి. కానీ ఎక్కువ దూడ పాలు తాగినా సరే దానికి మోషన్స్ అవుతాయి, అందుకని ఎక్కువ తాగనివ్వరు. ఓకే, చాలా రీజన్స్. ఇంకా అది వదిలేస్తే పొద్దుగుకులు పాలు తాగి ఇంక మేత తిందాం, ఇంకేం ఎట్లా చెప్పండి, పొలం వెళ్ళి ఎట్లా సర్వైవ్ అయ్యేది అది. మా అమ్మ పాలు పిండుతుంది ఆడ, కర్రోడు మాత్రం నన్నే చూస్తున్నాడు, కావాలంటే మీరే చూడండి. మా అమ్మకి అలవాటు కాబట్టి దొంతు కూర్చుంది, ఆ చేతులు పెట్టేసి బాగా పిండుతూ ఉంది. అదే నేను పిండాలంటే అంతసేపు ఖచ్చితంగా మా అమ్మ అయితే 15 నిమిషాలు పిండేసిద్ది, నేను అనుకో చాలా టైం పట్టిద్ది. ఆ పైగా నాకు అలవాట్లేదు కదా, ఆ బర్రెది అంతదేమో అని కొంచెం భయం కూడా ఉంది అనమాట. ఒకసారి పాలు పిండేటప్పుడు సౌండ్ వస్తుంది, వినండి.
అర్థమంటే ట్యాంక్ అలా రోడ్డు మీద పోయి వదిన చెప్తాను మళ్ళీ అనుకోడు అబ్బా కావాలని అయితే రెండో పనికి ఇచ్చాను. నాకు ఆ సౌండ్ ఇష్టం. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మా అమ్మ ఆడ పాలు పిండుతుంటే మా అమ్మకి ఎదురుగా దొంతు కూర్చొని నేను కూడా హిహిహి అని ఎగిలేస్తున్నాను అనమాట. నేను ఎట్ట కూర్చున్నానని ఆ బర్రెదోడ అదే మన కర్రోడు నన్ను చూడను, మా అమ్మని చూడను, ఈ పిల్లని ఎందుకు తీసుకొచ్చును అన్నట్టు చూసినాయి ఈ రెండు నన్ను ఈరోజు. ఎందుకే పొద్దున్నే తగలబడ్డావని వాటి చూపుల్లోనే అర్థమైంది తెలుసా. అయినా కర్రోని నేను ఇంత ఫేమస్ చేస్తే వాడు మాత్రం నన్ను అట్టే చూస్తుంటాడు ఏందో. పాలు తీసుకొని ఇంటికి వెళ్ళాక మా అమ్మ పచ్చాకి వెళ్ళిపోయింది. మా అమ్మ ఒక మాట అడిగింది, మేము చేసే పని కూడా ఒకసారి వీడియో తీయి మా అందరి గ్రూప్ని తీసి ఒక వీడియో పెట్టు, మేము ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటామని. మీకు కాల్లా వద్దా చెప్పండి, నేను వీడియో తీయాలి కాబట్టి. మా నాన్న కాల్ చేశాడు పొలం నుంచి, వినండి మీరే. హలో నాన్న, ఎక్కడ తేవాలి మంచినీళ్ళు? దారమిటి సేను నేను వెంకట్రామ బండి తీసుకొని వస్తా, లేకపోతే ఎవరితో ఇచ్చి పంపిద్దామని. సరే సరే నాన్న. ఇట్లాంటివి ఆందాల బలిదారికి అయిపోయిందా? సరే అచ్చగారి పై మీదుగా అది సంగతి. అప్పటికి 7:30 ఏమో అయింది. నేను ఊర్లోకి గెన్సుగడ్డలు వచ్చినాయి. అంటే మనం తినాలి కదా డైట్లో, చామదుంపలు ఇట్లా ఏమంటారు మీరు? మనమైతే గెన్సుగడ్డలు అంటాం. అబ్బాయి అయితే నాటువి తెల్లగా ఉంటాయి ఇవి. ఇంకా అవి తెచ్చుకున్నాను. ఇంకా ఆల్రెడీ నేను పొలం వెళ్ళి మా నాన్నకి అది ఇచ్చేసి వచ్చా, ఇవి మంచినీళ్ళు క్యాన్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంటికాడ ఏం చేస్తున్నానంటే మా తాత వచ్చిండు, అన్నం పెట్టాలి, మళ్ళీ ఇంకో క్యాన్ తీసుకెళ్ళాలి మళ్ళీ పొలానికి. ఒకటి సరిపోదన్నమాట, 8 మంది వచ్చారు కూలి. తాతకి అన్నం పెట్టేశాను, అది మా నాన్నకి కూడా క్యారేజ్ తీసుకెళ్ళాలన్నమాట. ఏమైందంటే మా నాన్న ఒక చోట ఉండే, నేను ఇంకో చోటకి వెళ్ళి పెట్టేసి వచ్చాను. ఇంకా నేను మా నాన్న ఇద్దరం తిట్టుకున్నాం అనుకో, అది వేరే విషయం. అట్లాంటివన్నీ చెప్పకూడదు. బట్ నేను రెగ్గాలకి వెళ్ళాను కదా, అది మాత్రం పెడతానబ్బా. ఇంకా నేను కూడా పొలం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ క్యారేజ్ పట్టుకొని ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ తినేసాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చేలోపు లేట్ అయింది కదా, ఆకలేసిద్దని చెప్పి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇంకొంచెం ఇదే లాస్ట్ బాటిల్ మళ్ళీ చేసుకోవాలన్నమాట. దీన్ని తాగేసా. కాకపోతే ఈరోజు కొంచెం చల్లగా ఉన్నప్పుడే తాగాను, ఎందుకంటే వెళ్ళాల్సి వచ్చింది, అందుకని తాగేసాను. ఏం చేస్తాం. ఇంకా మా తాత అన్నం తిన్నంతసేపు ఇంట్లో ఏదేదో సర్దాను, అది ఇది చేశాను, మా నాకు కూడా క్యారేజ్ పెట్టాను, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మధ్యలో ఎవరో ఫోన్ చేసిండ్రు అబ్బా, ఎవరు చేసినో నాకు గుర్తులేదు. కానీ నేనేం చేశానంటే నాకు కాల్స్ వచ్చే ఫోన్ ఏమో ఇంట్లో పెట్టి వీడియో తీసుకునే ఫోన్ మాత్రం పొలం తీసుకెళ్ళిపోయాను అనమాట. మా నాన్న ఫోన్లు కొట్టుకుంటా ఉన్నాడు. ఏమైంది ఇంకా అక్కడి నుంచి బయలుదేరాను అనమాట. క్యారేజ్ తీసుకొని బయట బండి ఉంది, ఈరోజు దేవుళ్ళగా మా అమ్మ బండి ఇచ్చిండు నాకు. ఈ క్యాన్ ఉంది కదా, వాటర్ క్యాన్, అది పట్టుకొని పొలం వెళ్ళిపోవాలి. పొలం అయితే బండి నడుపుకుంటా వచ్చేసినాం, డ్రైవ్ చేసా. ఇంకెక్కడికి వచ్చేస్తే పొగాకంటే ఏంటంటే ఇదబ్బా, చాలామంది రైతులకు ఆల్రెడీ తెలుసు అనుకో, కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు అనమాట మనోళ్ళు. అది పొగాకు దాన్ని దాటుకొని వచ్చేసాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆ క్యాన్ అంతా తీసుకొని మన చేలోకి రావాలి. అక్కడ మళ్ళీ ఆ క్యాన్ మోసాను అనమాట కొంచెంసేపు. వచ్చేలోపు మా చేను పక్కనే మా బాబాయ్ వాళ్ళు కూడా ఉంది కదా, సో వాళ్ళు కోస్తున్నారనమాట. అందరు చాలా ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి కోసి కువ్వలు వేసుకుంటానే ఉన్నారు అంతా. ఇంకా మా చూస్తే మొత్తం ఎండిపోయి ఉన్నాయి. నేనేం చేశానంటే మా నాన్న ఇంకో చేలో ఉన్నాడనమాట, నేనేమో అది అయిపోతే ఇక్కడికే వస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చా మంచినీళ్ళ క్యాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కోసి దాన్ని మొత్తం గూడు కట్టేశారు, గూడులా పెట్టారనమాట. అక్కడ టైం అయిపోయింది. లేదంటే ఇక్కడికి వచ్చి ఉంటే కరెక్ట్గా ఈ మంచినీళ్ళు తాగేవాళ్ళు, మా నాన్న ఇక్కడ అన్నం తినేవాడు. ఏడబెట్టమని చెప్పి అక్కడే టైం పాస్ చేశారనమాట. అందుకని మా నాన్న నేను ఏడుంటే నువ్వు ఆడికి తీసుకెళ్ళను అని చెప్పి తిట్టాడు. అది వేరే విషయంలే, అది వదిలేస్తే అది ఎప్పుడు అనమాట. ఇక్కడ నేను కందికాయలు కోసుకొని రేగ్గాయలు కోసుకొని ఇంటికి వెళ్ళి ఒక అరగంట ఉన్న తర్వాత అప్పుడు ఫోన్ చేశానమాట. అప్పటికి బండి కూడా పెట్రోల్ అయిపోయి మళ్ళీ నేను ఇబ్బంది పడ్డా. సో
ఇక్కడ కందికాయలు కోసుకున్నాను నేను. చాలాసేపు వెతికాను. ఎంతసేపు వెతికాను, మొత్తం ఎండుకాయలే కనిపిస్తున్నాయి కానీ పచ్చికాయలే కనపడలా. చాలాసేపు వెతికితే ఇది ఇక్కడ ఉన్నాయన్నమాట. చేనంతా తిరిగి మళ్ళీ నేను ఎక్కడైతే మంచినీళ్ళు దింపానో అక్కడికి వచ్చి చూసుకుంటే ఆడే ఉన్నాయి మొత్తం. వీళ్ళు మాత్రం ఎండకి పాపం కోస్తూనే ఉన్నారు అనుకోండి అందరూ. ఇది పొగాకంటే ఇది అనమాట. ఆల్రెడీ వచ్చినాయి కదా వీటికి. ఇలాంటి పొగ మొక్కల్ని మా అమ్మ వాళ్ళు పని చేయడానికి వెళ్ళేది. ఆకులు ఉన్నాయి కదా వాటన్నిటిని మొత్తం తీసుకొని ఒక ట్రక్ నిండా అందరూ తీస్తారనమాట. దాన్ని బ్యార్నీలుగా వీటిని కాలవాలన్నమాట. చుట్టలు చేస్తారు కదా పొగాకు చుట్టలు, అట్లా అది ప్రాసెసింగ్. ఇప్పుడు నేను చూడు నేను మొత్తం తిరిగానా, ముందుకు వచ్చేలోపు అక్కడే ఉన్నాయి పచ్చికాయలన్నీ. మళ్ళీ ఇంకా అక్కడ కూర్చొని సెటిల్ అయిపోయి అక్కడ కోసానమాట. చాలా కాయలు పచ్చి అన్నీ ఏడే ఉన్నాయి మొదట్లోనే. అంటే గట్టమ్మిటి కాయలు ఏంటంటే అంత తొందరగా చెట్లు ఎదిగి రావన్నమాట. అందుకని గట్టమ్మిటి కాయలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ విషయం నాకు తెలియక లోపలికి వెళ్ళి చెలో మధ్యలోకి కోసిన. అట్లుంటుంది మన తెలివితేటలు అనమాట. మొత్తానికి సున్నీలో ఇదిగో మొత్తం కోసుకున్నాను. వీటిని మూట కట్టేశాను స్కార్ఫ్లోనే. ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ అక్కడే 4 పచ్చికాయలు తినేసా. వీటికి ఇంటికి వెళ్ళాక ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంతటితో ఇంటికి వెళ్ళొచ్చుగా, రేగ్గాయలు ఉంటాయిలే అని చెప్పేసి రేగ్గాయలు ఎత్తుక్కుంటా మా చేను దాటి 2-3 చేనులు ఉంటాయి, దాన్ని దాటుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఆ దాకా నడుచుకుంటా పోయి మళ్ళీ రేగ్గాయలన్నీ ఎత్తుక్కొని ఏరుకొని వచ్చిన. అది కూడా చూపిస్తా, ఎందుకు మర్చిపోవాలి. ఈరోజు ఇంకేం పని చేయలేదు నేను. మా అమ్మ పాలు పిండేది వీడియో తీసుకొని ఇంకా మా నాన్న కోసం పొలం వచ్చి ఇంకెక్కడ ఆగిపోయి ఈ కందికాయలు రేగ్గాయలు ఏరుకోవడానికి టైం సరిపోయింది. పొద్దున్న అంటే ఈ మధ్య మనం అసలు ఎండకి బయటికి రాలేదు కదా, ఇంకా అక్కడ అంతా తిరిగి ఆ ఎండకి నడిచి చేసేలోపు ఏమైందంటే నాకున్న ఇంటికి వచ్చి అన్నీ తిని ఇంకా ఓకే అండ్ రెస్ట్కి కూర్చుండేలోపు నిద్ర వచ్చేసింది తెలుసా. ఈరోజు కొంచెం నాకు తెలిసి 1 గంట అయినా నిద్రపోయి ఉంటాను. యాక్చువల్గా నేను అసలు పగలు నిద్రపోను, కానీ ఏమో అటు అయిపోయింది. ఎండకి కొంచెం నడిచి అట్లా అయ్యేలోపు ఇలా కంది కట్ట అంతా ఇట్లా కోసి ఇలా గూళ్ళు పెడతారనమాట. గూళ్ళు పెట్టిన తర్వాత కల్లం చేస్తారు. మా నాన్న కూడా అదే అనమాట మేము కూడా చేసేది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. కింద మొత్తం గడ్డి ఇట్లా ఎండిపోయింది. ఇక్కడ నేను చేనంతా వెతికితే అంటే ఇది బీడేం కాదు, ఎవరిదో చేను అనమాట. వాళ్ళు ఇట్లా వదిలేశారు పంటలు వేసుకోకుండా. అక్కడ మొత్తం ఇలా రేగ్గంపలు అన్నీ తుమ్మ చెట్లు మొలిసినాయి. ఒకే ఒక్క చెట్టు ఉంది, దానికే కాసినాయి. ఇంకెక్కడ ఒక్క కాయ కూడా లేదు, ఈవెన్ పచ్చికాయ కూడా లేదు ఆ బీడు మొత్తంలో. ఇంకా కింద చూస్తే మొత్తం పడిపోయాయి అన్నమాట. సరే కింద ఏరుకుందాంలే అని చెప్పి ఒక కర్ర తీసుకొని ఇదేమి వాదానా, కాయలన్నీ రాలి కింద పడ్డాయి. ఇంకా నా డ్రెస్ పరిస్థితి చూడండి. ఆ పొగాకు చెట్ల మధ్యలో అంతా తిరిగాను కదా, అట్నే ఆ బీడ్లోకి వచ్చేలోపు ఆ రాక్షస ముళ్ళులు ఉంటాయి చూడు, అవన్నీ తగులుకున్నాయి అనమాట. నేను ఒక పెద్ద కవర్ తెచ్చుకున్నా దాన్ని నిండా ఏరుదామని, కానీ అక్కడ కాయలే లేవు అనమాట. ఈ తీరా కాయలు ఏరేసరికి ఏమైందంటే నాకు ఒక బాక్స్ గిన్నె ఏరేలోపే నా పని అయిపోయింది. అప్పటికే ఎన్నో చేతికంతా గీసుకున్నాయి, చాలా ముళ్ళులు కాళ్ళకు గుచ్చుకున్నాయి. ఇంకా పైన నా జుట్టు అంతా దాంట్లోకి ఇరక్కపోయింది అనమాట. ఎందుకు అక్క అంత ఇరక్కపోయిందంటే నేనేం చేశాను చూడండి, మొత్తం కిందకి రాల్చి చేసాను కదా, అవన్నీ ఏరుకున్నాను. ఇందులో కొన్ని ఒక 10% వేస్ట్ కాయలే పోతాయి, ఎందుకంటే ఏరేటప్పుడు మొత్తం పట్టుకుంటాను కదా. ఇది అట్లా పట్టుకున్నాయి అనమాట. జుట్టు పైకి లేసేటప్పుడు ఏదో మంది అన్నట్టు లేసాను. అది రేగి గంప కదా, ముళ్ళులన్నీ పట్టేసుకున్నాయి. మాడు నొప్పి వచ్చింది, జుట్టు నొప్పి వచ్చింది. అబ్బా మామూలుగా లేదులే. ఇంకా అప్పుడు వచ్చింది నాకు కలుపు. ఇంకేవుడు గోత్తర్లే ఇవన్నీ అని చెప్పి ఆడనే వదిలేసా. ఇగో ఇన్ని ఓ బాక్స్ గిన్నె అన్నీ అంత మాత్రమే నేను వేరానమాట. ఇంకా వేరినందుకు ఫలితం ఉండాలి కదా. ఇంకా అప్పటికి అయిపోయింది నాకు. మంచినీళ్ళు తప్పుకోవుతున్నాయి, ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇంకేం లేదనమాట, ఒంట్లో జ్యూస్ అంతా అయిపోయింది. ఇంకా వాటిని తింటా పోయానమాట రేగ్గాయల్ని. ముళ్ళు అట్లా చూపించాను, నేను ఏమనుకోవద్దు. చేతిలో ఫోన్ ఉంది, వేలికి గుచ్చుకుందనమాట. ఎట్ట తీసుకోవాలి అని చెప్పి నోటితో బీకేసా, వచ్చేసింది. అందుకనే చూపించిన అనమాట. ఇంకా అప్పటి నుంచి రేగ్గాయలు ఎన్ని తిన్నా, 10 ఏమో మంచి పండుకాయలు తిన్నాను పళ్ళు పులుసుని ఇంటికి పోయేలోపు. అంతే, రేగ్గాయలు పుల్లయి కదా. ఇంటికి పోయి రేగ్గాయలు పక్కన పెట్టి కందికాయలు తీసుకున్నా కదా, వాటన్నిటిని కడిగేసి
ఒక దాంట్లో వేసి అందులో నీళ్ళు పోసి ఉప్పేసి ఉడకబెట్టానమాట. అసలు మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చాలా జరిగింది. నేను మీకు అదంతా వీడియో తీయలేకపోయాను కానీ ఓయబ్బా చెప్పాను కదా ఆల్రెడీ స్టోరీ మా నాన్నకి మధ్యలో నాకేం జరిగిందనేది. అదే ఇంకా అటు ఇటు తిరిగాను. ఆ తర్వాత వచ్చి బ్రౌన్ రైస్ వండుకున్నాను. కందికాయలు ఒక పక్క పొయ్యి మీద పెట్టాను. ఇంక ఈ రెండు జరుగుతూ ఉండే ప్రాసెస్లో నేను మళ్ళీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్కి మళ్ళీ అవి ఉడకబెట్టుకోవాలని చెప్పేసి వాటిని కోసుకున్నాను. ఇంకా నాకు ఎంతసేపు ఉన్న ఏముందంటే మైండ్లో అంట్లు కూడా కడిగేసాలే, ఎప్పుడెప్పుడు కందికాయలు ఉడుకుతాయా తిందామా అని ఉంది తెలుసా. కానీ కందికాయలు ఏమైందంటే ఆల్రెడీ అవి ముదిరిపోయినాయి, ఇంక ఎండిపోయే స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. కొంచెం పచ్చిగానే ఉన్నా సరే ముదిరిపోయినాయి. ఇట్లా కాకుండా కొంచెం ఒక 10 రోజుల ముందు కనుక కోసుకొని ఉంటే ఈ కాయలే భలే టేస్ట్గా ఉండేవి. మనం గుప్పెడు తినే దగ్గర 2 గుప్పెళ్ళు తింటాం, అంత బాగుంటాయి అన్నమాట. అవైతే ఇవి కొంచెం ముదిరిపోయినాయి. ఇంకా నేను బ్రౌన్ రైస్ తినేసా, అవి వేడిగా ఉన్నాయి కదా అని చెప్పి ముందు అన్నం తిన్నాను. ఆ తర్వాత ఇది తిన్న తర్వాత కూడా నాకు ఇంకా వాటినే తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా వాటిని కూడా ఒక ఒక గిన్నెలో వేసుకొని మొత్తం కూర్చొని బాగా ఎంత తిన్నానంటే ఆల్రెడీ అన్నం తిన్నాను కదా, ఈ కూడా తినేలోపు పొట్ట పట్టలేదన్నమాట. అందుకని సాయంత్రానికి పొట్ట నొప్పి వచ్చింది. ఎంత తిన్నాను అంటే సాయంత్రం వరకు తింటూనే ఉన్నాను. మధ్యలో 1 గంట నిద్రపోయాను. ఇంకా కడుపు ఉబ్బరం వచ్చేసింది. ఇంకంతే, ఇంతకు మించి చెప్పలేను. కడుపులో ఉన్నది బయటికి పోయేదాకా నొప్పి వచ్చింది. తర్వాత నైట్కి సలాడ్ తినేసి పడుకున్నాను. ఇంకా అన్నం ఇంకేం తినలేదు, సలాడే తినేసి. ఎందుకంటే నేను పొట్టకు కొంచెం రెస్ట్ ఇచ్చాను అనమాట. ఇది ఈరోజు జరిగింది విషయం. అయితే ఇంకా మీరేం చెప్పాలి నాకంటే, మా అమ్మ పచ్చాకి వెళ్తుంది కదా, ఆ వీడియో చేయమనింది. బట్ ఏ రోజు అనేది నాకు కూడా తెలీదు. మీరు తీయమంటారా వద్దంటారా అనేది చెప్తే అది తీస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్ బాయ్.